హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 3 కోడిగుడ్లతోటి ఒకసారి ఇలా చేసి చూడండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా చాలా బాగా మెచ్చుకుంటారు. దానికోసం ఇక్కడ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని శుభ్రంగా కడిగిన 3 గుడ్లను తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని స్టవ్ పైన పెట్టుకొని రోలింగ్ బాయిల్ అయ్యి గుడ్లు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. గుడ్లు ఉడికేటప్పుడు కొందరు తొందరగా మంట ఎక్కువ పెట్టి ఉడికిస్తూ ఉంటారు. అలా ఉడికించడం వల్ల హెల్త్ పాడవుతుందండి. కోడిగుడ్లని కంపల్సరీగా 15 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఉడికిన ఈ గుడ్లని వాటర్ అన్నీ వంపేసి శుభ్రంగా పొట్టు వలిసి తీసుకొచ్చుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత చిటికెడంత పసుపు వేసి గుడ్లను వేసి 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. గుడ్లు వేసిన వెంటనే కలపొద్దండి. 30 సెకండ్స్ తర్వాత రెండో వైపు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక రెమ్మ కరివేపాకు, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయ అంతా కూడా గోల్డెన్ షేడ్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమోటాని కూడా ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయ టమోటా కూడా సాఫ్ట్గా మగ్గేలాగా మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుతూ ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్నాక 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లని వేసి ఈ ఉప్పు కారం అంతా కూడా పట్టేలాగా 1 మినిట్ పాటు బాగా కలిపి 2 టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసుకోండి. తర్వాత 30 సెకండ్స్ ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.